ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కెరూబులపై ఆసీనుడా, కెరూబులపై ఆసీనుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, ఇశ్రాయేలు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారు కదా? భయంకరమైన ఎండ తీవ్రత, బయటికి వెళ్దామంటే భయం వేస్తున్నది, అగ్ని వలె ఎండ కాస్తున్నది. అయినను దేవుని కృప మన పట్ల ఉన్నది కనుక మనము సజీవులమైంది సజీవుడైన యేసు క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ప్రేక్షకులారా, ప్రభు నా హృదయములో ఇచ్చిన ఒక భారము, కుటుంబముల పట్ల దేవుని మాట ఉండాలి. అంత్యకాల దినములలో మనమున్నాం, కడవరి దినములలో మనమున్నాం. ఇటువంటి దినాలలో సాతానుగాడు కుటుంబాల మీద గురిపెట్టి ఎలాగైనా కుటుంబాలని విచ్ఛిన్నం చేయాలని, సమాధానం లేకుండా చేయాలని, దేవునికి దూరముగా ఉంచాలని వాడు కుయుక్తి చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, భ్రమలు పెడుతున్నాడు. కనుక ఇటువంటి దినములలో సేవకుల కుటుంబాలని మాదిరిగా ఉంచి కుటుంబాలను విశ్వాసంలో బలపరచాలని, అంతేకాదు దావీదు మహారాజు అంటాడు కదా, సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, నా కుటుంబము నీ సన్నిధి నుండి నిత్యము ఆశీర్వదించబడాలి. క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆ కుటుంబమును బట్టి అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి. క్రైస్తవ కుటుంబం పరలోకపు కుటుంబంగా పిలువబడాలి. అందుకు నా హృదయంలో ఉన్న భారమును బట్టి ఈ మాటలు మీతో పంచుకుంటూ, ఈరోజు మన హెబ్రోన్ పరిచర్యలలో ఉన్న ఒక దైవజనుని కుటుంబం 202 రాజా కాలనీ క్రొత్త వలస మండలంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి జామి లూక్ గారు, అలాగే వారి యొక్క సతీమణి ఎస్తేర్, వారి కుటుంబాన్ని ఈరోజు మీ ఎదుటి పెట్టి వారి అనుభవంలో నుంచి అనేకమైన సంగతులను మీ విశ్వాసం బలపరచబడటానికి, మీ కుటుంబములు ప్రభువులో ఎదగటానికి, మీ కుటుంబములు విశ్వాసములు స్థిరపరచబడటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి స్తుతులు చెల్లిస్తూ, దైవజనులు లూక్ గారికి ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో వందనాలు. బాగున్నారు కదండి? చాలా సంతోషం. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి కొద్ది సమయం మీ యొక్క అనుభవాలని అనేక మందికి తెలియచేయటానికి మీరు ముందుకు వచ్చినందుకు, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు యేసయ్య నామములు మీకు శుభములు తెలియపరుస్తూ, మరి ఈ సమయంలో చక్కటి ముత్యాలంటి 2 కుమార్తెలను నేను చూస్తున్నాను. కనుక దైవజనులు లూక్ గారు, మీ కుటుంబ వివరాలు, మీ పేరు, మీ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క ఆక్యుపేషన్, అలాగే మీ పిల్లల యొక్క పేర్లు, వాళ్ళ చదువు, ఈ సొంత విషయాలు, మీ సొంత గ్రామం, మీ అమ్మగారు, మీ నాన్నగారు, వారు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు అందరికీ వివరంగా తెలియచేస్తారా? తెలియచేస్తాను. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా వెల్కమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు జామి దేవి బాబు. నేను దేవుని ఎరక్క ముందు ఉన్నటువంటి పేరు. వెరీ గుడ్. దేవి బాబు అంటే ఎందుకు దేవి అంటే సాధారణ స్త్రీలింగం కదండి, ఆ పేరు ఎందుకు పెట్టారు అది కూడా వివరంగా చెప్పండి. ఎందుకంటే మా నాన్నగారు జామి తాత, మా అమ్మగారు జామి దేవుడమ్మ. వారికి నేను ద్వితీయ కుమారును. ఎందుకంటే నాకంటే ముందు ఇద్దరు పుట్టి, ముందు పాప పుట్టి చనిపోయింది. పాప పుట్టి చనిపోతే తర్వాత మా అన్నయ్య జామి రామకృష్ణ పుట్టాడు. తర్వాత ఆడపిల్ల కావాలని మా అమ్మ చాలా దేవుళ్ళకి మొక్కుకుంది. మా ఇంట్లో ఆడపిల్లలు లేదు, అన్ని కుటుంబం కాబట్టి విగ్రహారాధన మీద అన్ని కుటుంబం కాబట్టి
మా ఇంట్లో ఆడపిల్లలు లేరని, ఆడపిల్ల పుడితే నేను దేవి అని పేరు పెట్టుకుంటానని చెప్పి మా అమ్మగారు అన్నారు. అప్పుడు మొక్కుకున్నారు. విచిత్రమే. మొక్కుకున్నారు. అప్పుడు నేను సో అబ్బాయిని అయిపోవడం వల్ల నా పేరు దేవి బాబు అని పెట్టారనమాట. సో దేవుని యొక్క కృపను బట్టి నేను మా అమ్మ మా నాన్నకి రెండో కుమారుణ్ణి. నాకంటే చిన్నవాడు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు జామి పైడిరాజు. సో మీ ముగ్గురు అన్నదమ్ములు, అందరము కూడా అన్ని కుటుంబాలే. సొంత గ్రామం ఎక్కడండి? మా సొంత గ్రామము మల్లునాయుడుపాలెం గ్రామం, సబ్బవరం మండలం, విశాఖపట్నం జిల్లా. సో నేను ఎంఎస్సి డిఎడ్ చేసి ఉన్నాను. వెరీ గుడ్. చాలా విజయవంతులు. మన హెబ్రోన్ పరిచర్యలలో మీరు ఒక్కలే అత్యధికులు విద్యార్థికులు. సో దేవుని యొక్క కృపను బట్టి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. బాస్ ఇన్స్టిట్యూట్లో ఐఐటి ఫ్యాకల్టీ ఫిజిక్స్. ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారండి? ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ ఇష్టం అందరికి. ఫిజిక్స్ అంటే అదృశ్యం, మీకు మాత్రం ఫిజిక్స్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. తర్వాత యాక్చువల్లీ మా యొక్క కుటుంబంలో ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు, కానీ దేవుని యొక్క మహాకృప ప్రభు నాకు ఆ యొక్క ధన్యత ప్రభు అనుగ్రహించాడు. అదేవిధంగా నా భార్య ఎస్తేర్ రాణి, నాకు ప్రభు 2 పిల్లలు ఇచ్చి ఉన్నాడు. పెద్ద పాప గ్రేసీ జాస్మిన్, తను 4th క్లాస్ కంప్లీట్ చేసుకుంది. తర్వాత తన్వి ఒలివా, యూకేజీ కంప్లీట్ చేసుకుంది. సో దేవుడు నాకు 2 కుమార్తెలను ప్రభు అనుగ్రహించాడు. మీ సతీమణి జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్? తిను జాబ్ చేస్తున్నారండి. ఏం చదువుకున్నారు తను? నర్స్. వెరీ గుడ్. బిఎస్సి నర్సింగ్. ఏ హాస్పిటల్ లో చేస్తున్నారు? రెయిన్బో హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. చిన్నపిల్లల హాస్పిటల్. అమ్మా ఎస్తేర్, మరి నీవు పుట్టికి నుండి క్రైస్తవురాలువా లేక నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అండి దేవుని మీ అందరికీ నా వందనాలు. నేను పుట్టిక నుంచి మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మా అమ్మగారు. ఏ వయసులో చనిపోయారు మీ నాన్నగారు? నాకు 2nd ఇయర్. నేను అంటే చిన్నప్పుడే చనిపోయారు. మీ నాన్నగారిని ఎరుగుదరా చూసినట్టు జ్ఞాపకం లేదండి. లేదు, అంత చిన్న వయసులో మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు సంఘం ద్వారా తను ఆదరించబడి అప్పుడు దేవుడు నమ్ముకొని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను క్రిస్టియన్. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. అంటే మీ అమ్మగారు ముందు రక్షణ పొందారు, అందుని బట్టి మీరు మొట్టమొదటి నుంచి క్రైస్తవ వాతావరణంలో. మీరు వైజాగ్ లో ఏ చర్చికి వెళ్ళేవారు? నేను వైజాగ్ లో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చ్. మా అమ్మాయి తండ్రి రాయ్ దేవ్ ప్రెస్ గారు, జార్చిరాజ్ గారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో నేను పెరిగాను. వారి బాప్తిస్మం ఇచ్చారా? వారి బాప్తిస్మం. మంచిది, చాలా సంతోషం. లూకు గారు మీ కుటుంబ వివరాలు, ముఖ్యంగా పిల్లల పేర్లు చాలా మంచి పేర్లు పెట్టారు. మరి సెలక్షన్ ఎవరిదో తెలియదు, కానీ సరే పుట్టుక అన్య కుటుంబంలో పుట్టారు. మరి ఏ విధముగా ప్రభు మిమ్మల్ని దర్శించారు? ఏ విధముగా మీరు రక్షణ పొందారు? రక్షణ పొందడానికి ఏ వాక్యము మిమ్మల్ని దర్శించింది? ఆ యొక్క రక్షణ సాక్ష్య వివరాలు చక్కగా తెలియచేస్తారా? ఖచ్చితంగా అండి. నేను చదువుకునేటప్పుడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళి చదివేటప్పుడు నన్ను ఎప్పుడు కూడా బ్యాక్ బెంచ్లో ఉంచేవారు. అయితే అల్లరి ఎక్కువ చేసేవాడిని. అల్లరి ఎక్కువ చేసేవాడిని. సో అల్లరి ఎక్కువ చేయడం వలన చదువు అబ్బకపోవడం వల్ల మా ఊర్లో క్రైస్తవులు ఎవరు కూడా లేరు. అయితే ఒకరోజు ఒక సేవకుడు ఎం దానియల్ గారిని మా ఊరికి సేవ చేయడానికి వచ్చారు. వస్తే ఒక సహోదరుడు బంకపల్లి కనకరాజు గారని ఆయన నన్ను ప్రార్థన జరిగే స్థలానికి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను బాగా పాటలు పాడేవాడిని. ఆ యొక్క సినిమా పాటలు, అప్పుడు నేను ఎక్కువ సినిమా పాటలు బాగా పాడేవాడిని, సినిమా పాటలు పాడేవాడిని. సో దేవుని పాటలు బాగున్నాయి, క్రైస్తవుల యొక్క పాటలు బాగున్నాయని చెప్పి ఆ యొక్క ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. సో జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క పాటలకు నేను అట్రాక్ట్ అయిన తర్వాత సో మెల్లగా ఆదివారం ప్రార్థనకి కూడా ఒకసారి నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత అలాగ నేను వెళ్ళడం, ప్రభు యొక్క వాక్యము నన్ను దర్శించి నేను పాపిని అని తెలుసుకునేలాగా. ఏ వయసులో? నేను 9th క్లాస్ వయసులోనే, 9th క్లాస్ చదివేటప్పుడు ప్రభు నన్ను దర్శించారు. మరి అప్పుడే బాప్తిసం తీసుకున్నారు లేక వెయిట్ చేశారా? లేదండి. మరి బాప్తిసం ఎప్పుడు తీసుకున్నారు? నేను బాప్తిసం ఎప్పుడంటే డిగ్రీ 1st ఇయర్ లో
బాప్తిసం తీసుకున్నానండి. వెరీ గుడ్. ఎవరు ఇచ్చారు బాప్తిస్వాన్ని? దానియేల్ గారని, దానియేల్ అక్కడ గారు, స్థానిక స్థానిక కాపరి సంఘ గారు. కాపరి గారు. Right. చాలా సంతోషం అండి. ఆ విధంగా మీరు రక్షణ పొందడానికి మీ యొక్క సహకారుల ద్వారా Yes. ప్రతి ఆదివారం మందిరానికి తీసుకెళ్ళడం, ఆ పాటలు విన్నప్పుడు వాటికి ఆకర్షించబడటం, పాటలు నేర్చుకొని పాడటం, తర్వాత వాక్యము మీ హృదయంలోనికి నాటబడటం, ఆ విధంగా మీరు ప్రభువుని తెలుసుకుని రక్షణలోనికి వచ్చి బాప్తిస్మము పొందినందుకు చాలా సంతోషమ్మా. మరి ఎస్తేర్, మీరు చిన్నప్పటి నుంచి ప్రభువులో ఉన్నవారే కదా, మరి సంఘంలో అప్పుడు మీరు ఏమైనా సహకారంగా ఉండేవారా, లేకపోతే నామినల్గా వచ్చి వెళ్ళిపోవడమేనా? దేవుని కృపను బట్టి నేను చిన్న వయసు నుంచి దేవుని మందిరంలో పెరిగి ఉన్నానండి. నా ఆత్మీయ తండ్రులు మాకు బైబిల్లో బాగా తర్పిదిచ్చి మమ్మల్ని ఆ విధంగా పెంచి ఉన్నారు. కాబట్టి నాకు 11th ఇయర్లో నుంచే నేను సండే స్కూల్ టీచర్గా ఎన్నిక చేయబడ్డాను. వెరీ గుడ్. 11th ఇయర్ నుంచి నేను సండే స్కూల్ టీచర్ నుంచి నా దగ్గర ఒక 4 మెంబర్స్ టీచర్స్గా ఉండు సండే స్కూల్ సూపరింటెండెంట్గా నేను ఎదిగి ఉన్నాను. అటు విధంగా పిల్లలు కూడా ఒక 40 మంది పిల్లలు కూడా నా సండే స్కూల్ ఆధ్వర్యంలో ఉండేవారు. సో దేవుడు ఆ విధంగా అభిషేకిస్తూ సంఘంలో ఒక మంచి పాత్రగా వాడబడ్డాడు. యజమానుని చేతిలో మాకు మంచి పాత్రగా మీ సేవకునికి సంఘంలో ఒక మంచి సహకారంగా మీరు చిన్నప్పటి నుంచి వాడబడ్డారు. చాలా చాలా సంతోషం. నిజంగా దైవికంగా ఎదిగిన కుటుంబము ఆ విధంగా. మరి లూకు గారు, భాష్యం స్కూల్లో ఫిజిక్స్ లెక్చరర్గా మీరు చేస్తున్నారు ఐఐటి అకాడమీలో. మళ్ళా చాలా విలువైనది, మీకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది, మంచి ఎడ్యుకేటెడ్, అంత చక్కటి ఉద్యోగం చేస్తూ అంత ఎడ్యుకేటెడ్ అయ్యింది. మరి దేవుని సేవ కొరకు కూడా మీరు ఎందుకు మీ యొక్క లైఫ్ని అప్పగించుకొని ఈరోజు సేవలో ఉంటున్నారు? ఏ విధమైన పిలుపు, ఏ విధమైన దర్శనము మిమ్మల్ని సేవకి నడిపించింది? ఆ యొక్క అనుభవాలు తెలియచేయండి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు 2005వ సంవత్సరం నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఒకరోజు రాత్రి నేను స్టడీ అవర్ కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్స్తో పాటు ఒక రూమ్లో మేము ప్రార్థన చేసుకుని పడుకున్నాం. ప్రార్థన చేసుకుని పడుకుంటే ప్రభు నాకు దర్శనం ద్వారా దర్శనం ద్వారా దేవుని యొక్క పిలుపు అందుకున్నారు. ప్రభు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఒక చెరువులో ఒక చేపలను పడుతున్నట్టు నేను ఒక ఒడ్డులో నేను చేపలు పడుతున్నట్టుగా మనుషులను పట్టే జాలరుగా ఆ సూచన. ఆ యొక్క దర్శనము నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోతే ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సేవకుని దగ్గరికి వెళ్ళి నేను ఆ యొక్క దర్శనం యొక్క అర్థాన్ని అడిగినప్పుడు, దేవిబాబు నిన్ను దేవుడి సేవకి పిలుస్తున్నాడు చెప్పి నన్ను ఆ యొక్క 2005లోనే సూచన, ఆ విధంగా దర్శనం ద్వారా ప్రభు నాకు సేవకి. మరి అప్పటికి ఇక మీకు వివాహం అయిందా? లేదండి, లేదు. మరి దేవుడు సేవకు పిలిచాడని ఒక సూచన మీకు వచ్చింది, కానీ ఇక సేవలోకి రాలేదు, ఉద్యోగం చేస్తున్నారు. మరి సేవలోకి ఎప్పుడు వచ్చారు మీరు? వివాహం అయిన తర్వాత వచ్చారా, వివాహం ముందే వచ్చారా? మేము సేవకు వచ్చింది మాత్రం వివాహం అయిన తర్వాతే. నేను మీ భార్య గారి యొక్క ప్రోత్సాహమా లేక స్నేహితుల యొక్క ప్రోత్సాహమా? లేదండి, అంటే మా భార్య యొక్క ప్రోత్సాహము, అదేవిధంగా దైవజనుల యొక్క ప్రోత్సాహంతో ప్రభు నన్ను సేవలోనికి ప్రభు నడిపించాడు. వెరీ గుడ్. నిజంగా చాలా సంతోషం. ఒక మంచి సెక్యులర్ జాబ్ చేస్తూ సేవా భారముతో ఉండి ఎక్కడ సేవ మొదలు పెట్టారు మీరని? నేను మీ సొంత గ్రామంలోనా లేక ప్రభు మీకు ఏదైనా ప్రాంతం చూపించారు? ప్రభు నాకు కొత్త వలస 202 కాలనీలో మరి పాస్టర్ రాయ్ గారి ద్వారా ప్రభు నాకు 202 కాలనీలో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ ఆ యొక్క ప్రభు యొక్క సేవను చేయడానికి ప్రభు నాకు పిలుపునిచ్చాడు. అమ్మా ఇస్తేరి, మరి మీ ఆయన గారు చాలా మంచి ఉద్యోగం, విలువైన గౌరవమైన ఉద్యోగం అది. అటువంటి ఉద్యోగం చేస్తూ సేవకు తాను కూడా ముందుకు వెళుతున్నారంటే మీరు హృదయపూర్వకంగా సంతోషించారా? లేక సేవ ఎందుకండి, ఇంకా మనం ఉద్యోగం చేస్తున్నాం కదా, పిల్లలు ఉన్నారు కదా అని ఏమైనా సందేహపడ్డారా? అలాంటి సందేహం ఏమీ లేదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎదిగి ఉన్నాను కాబట్టి దేవుని యొక్క సేవ విలువ నాకు తెలుసు. సో ఈ లోక పని కంటే దేవుని పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నా భర్తను ప్రోత్సహించడానికి నేను చాలా ఇష్టపడ్డాను. వెరీ గుడ్. అంటే సంపూర్ణంగా మీ భర్త గారికి సహకారం అందించారు. భార్య అనగా సహకారి.
సహవాసంతో భర్తని ప్రోత్సహించడం. సో దేవుని యొక్క కృపలో మీ భర్త గారికి మంచి సహకారం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎస్తేర్. మరి లూకు గారు, సేవలో మీరు ముందుకు కొనసాగుతున్నారు కదా, ఎలాగుంది? ఒక ప్రక్కన జాబ్ చేస్తున్నారు, మరి ఒక ప్రక్కన సేవా భారంతో ముందుకు వెళుతున్నారు. ఈ రెండు పొత్తు కుదరడం కష్టం కదా. మీరు జాబ్ చేస్తూ సేవలు ముందుకు వెళ్ళాలంటే రెండాటికి చాలా కష్టమే. మరి అటువంటిప్పుడు మీరు ఎలాగ మేనేజ్ చేసుకోగలిగారు? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేవారా, లేక మీ డ్యూటీకి ఎక్కువ విలువ ఇచ్చేవారా? ఆ అనుభవాన్ని చెప్పండి. సో నేను ఎప్పుడు కూడా డ్యూటీకి నేను ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వనండి. ఎందుకంటే ఫస్ట్ దేవుని పని, తర్వాత నా యొక్క జీవితం. ఎందుకనంటే కుటుంబం. ఎందుకనంటే ప్రభు నాకు ముందుగానే దర్శనం ద్వారా నువ్వు ప్రభు యొక్క పని చేయాలి, ప్రభు యొక్క సేవ చేయాలని ప్రభు నాకు పిలుపునిచ్చాడు. కాబట్టి నేను ఆ ప్రభు యొక్క సేవకే నేను ముందు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి ఆల్రెడీ. ఎందుకంటే ఇది రెండింటినీ కూడా మీ పై అధికారులు ఒకళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, అయితే పై అధికారులు కొన్ని ఆటంకాలు పెట్టవచ్చు. అటువంటిప్పుడు మీరు మానసికంగా ఎలాగ ఫీల్ అయ్యేవారు? అంటే దేవుని సేవ ఎదుటి ఉంది, చేయకపోతే దేవునికి లెక్క అప్పగించాలి, ఇక్కడ అధికారులకు లోబడి ఉండాలి, అది బైబిల్ చెబుతుంది. మరి అటువంటిప్పుడు మీరు మానసికంగా కృంగిపోయేవారా, లేక ఎలాగ మీరు వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి? అది ఖచ్చితంగా నేను ఒక్కొక్కసారి అయితే కృంగలేదు, కానీ ప్రభుకి అప్పగించేవాళ్ళు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు ఎలాగైనా సరే అధికారులతో మీరు మాట్లాడండి, నా యొక్క పై అధికారులతో మీరు మాట్లాడి నాకు పర్మిషన్ దొరికేటట్లుగా, ప్రభు నీ పని చేసేటట్లుగా సహాయం అనుగ్రహించడని నేను ప్రభు మీదే ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉండేవాడు. వెరీ గుడ్. లూకు గారు, నాకు తెలిసినంత మట్టి వరకు మీరు మంచి స్వరంతో పాటలు పాడుతుంటారు. మేము సాధారణ క్రిస్మస్ దినాల్లో చాలా చక్కటి పాటలు మీ ద్వారా వినేవారు. కనుక దేవుని యొక్క కృపలో మీకు ఇంకా ప్రభు ఏ టాలెంట్స్ ఇచ్చారని? నేను మ్యారేజ్ అవ్వక ముందు ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, సువార్త గాయకునిగా నేను అనేక ప్రదేశాల్లో పాటలు పాడడానికి, వర్షిప్ మీటింగ్స్లో కూడా వర్షిప్ చేయడానికి, తర్వాత ఏమో క్వైట్ టీమ్ తయారు చేసి, సో సంగీత వారికి మంచి పాటలు నేర్పించి, వర్షిప్ నేర్పించి ఒక సువార్త గాయకునిగా ప్రభు నన్ను వివాహానికి ముందు ప్రభు నన్ను వాడుకున్నాడు. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక స్వీట్ అయిన ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. మీ దృష్టిలో మీ జాబ్ నెంబర్ 1 ప్రయారిటీయా, దేవుని సేవ నెంబర్ 1 ప్రయారిటీయా అనుకుని ముందుకు వెళ్ళారు? దేవుని యొక్క సేవ ముందు ప్రయారిటీ. మరి వాట్ అబౌట్ జాబ్ అని, కుటుంబ బాధ్యతలు, చిన్నపిల్లలు ఉన్నారు, జీవనోపాధి కావాలి, మరి ఎలాగ మీరు ఆ విధముగా ముందు కొనసాగగలిగారు? సో ఎందుకంటే మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఆస్తిపాస్తులు లేకపోతే ఆస్తిపాస్తులు బిల్డింగ్స్ లేదండి, ఆస్తిపాస్తులు ఏమీ కూడా లేవు. సో మేము మ్యారేజ్ అయిన తర్వాత మాకు సరైన ఇల్లు కూడా లేదండి. ఒక పెంకుటింట్లో మేము ఉండేవారు, అద్దెంట్లో ఉండేవారు మేము. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే ప్రభు నాకు మా సొంత గ్రామంలో సొంత ఇల్లును ప్రభు మాకు అనుగ్రహించాడు. అదేవిధంగా మేము సేవ చేస్తున్నటువంటి ప్రదేశంలో కూడా దేవుడు ఒక మంచి సొంత గృహాన్ని ప్రభు సేవకు ఎప్పుడైతే మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చామో, మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు దేవుని ఐశ్వర్యం చెప్పిన మీకు అనుగ్రహించారు. ఏ లోటు లేదు ప్రభు, ఏ లోటు. దేవుని కృప. సేవకుని కుటుంబమును ప్రభు అంతగా ప్రేమించారు. చాలా సంతోషం. నాకు ఒక చిన్న డౌట్ అండి, మీరు అన్ని కుటుంబం నుంచి వచ్చారు. మీ సత్యమని ఎస్తేరు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగింది. ఇద్దరిది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? అంటే ఎలాగ కుదిరింది మీకు మ్యారేజ్ అండి? నా అనుమానం ప్రేమ వివాహమేమో అనుకుంటున్నాను నేను. లేదండి, మాది ప్రేమ వివాహం. సిగ్గుపడద్దులండి, పర్లేదు, భార్య చేపట్టుకుని చెప్పండి. లేదండి పాస్టర్ గారు, మాది ప్రేమ వివాహం కాదు, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి. అది ఆ మాట కొరకే నేను, ఎందుకంటే దేవుని చేత కట్టబడిన కుటుంబము సాంప్రదాయాల మీద కాదు, లోక ఆచారాలతో కాదు, లేక ఎవరో పెద్దవాళ్ళు చేసిన మ్యారేజ్ కానే కాదు.
ఇంకా వేరే మన స్వచ్ఛిత్తముతో కట్టుకున్న మ్యారేజ్ కానీ కదా. ఆ మాట కొరకు ఈ ప్రశ్న. ఎందుకంటే ఈరోజు యవ్వనస్తులు చాలా మంది తమ స్వచ్ఛిత్తము నెరవేర్చుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమలు అని అంటున్నారు, తల్లిదండ్రులకు దుఃఖమును కలిగిస్తున్నారని. కానీ మీ నోటి నుండి వచ్చిన ఆ మంచి మాట యవ్వనస్తులైన వారందరికీ ఒక ఆదర్శప్రాయం. దేవుడు ఏర్పరిచిన కుటుంబం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి మీ భార్య కూడా సెకండ్ ఇవ్వండి. చాలా సంతోషం అండి. సరే, మరి సేవలో మీ సతీమణి యొక్క సహకారం ఏ విధంగా ఉందండి? నిజంగా నాకంటే సేవలో మరి ఎస్తేరు పర్వాలేదు, ఏమనుకోలేదు, నిర్మమాటం చెప్పండి. నాకంటే సేవలో తిను చాలా ముందంజ ఉంటుందండి. అలా చెప్పమన్నారా? లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ప్రార్థన చేసి ప్రార్థనా పరురాలు. అదే విధంగా ప్రార్థన టీం ని కూడా సంఘంలో తిని ఏర్పాటు చేసి ప్రార్థన యోధులను సిద్ధపరిచింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా వారి కొరకు ప్రార్థించి ఆ యొక్క ఒకవేళ నేను వెళ్ళకపోయినా సరే, నాకు టైం లేనప్పుడు తినే నిమిషాలు తీసుకొని ఆ యొక్క మా యొక్క విశ్వాస కుటుంబాలు దర్శించి వాళ్ళు బలపరిచి వారిని ప్రార్థనా పూర్వకంగా ముందుకు. గృహ దర్శనానికి ఇద్దరు కలిసి వెళ్తారా, మీరు ఒక్కరు వెళ్తారా? నేను ఎప్పుడు ఒక్కరిని వెళ్ళండి, కలిసి వెళ్తాం. అది కావాలి. ఈ రోజుల్లో గృహ దర్శనాలకి భార్యాభర్తలు కలిసి వెళ్ళటం అనేది చాలా గొప్ప బాధ్యత. వెరీ గుడ్. అందుకే అంటారు, కాడి మోయని పాడి ఆవులుగా మీరిద్దరు కలిసి ప్రభు పరిచర్యలు ముందుకు వెళుతున్నారు. చాలా సంతోషం. అమ్మా ఎస్తేరు, మరి నిన్ను మెప్పించడం కొరకు మీ ఆయన గారు ఈ మాటలు అన్నారా, లేక నిజముగా నీవు హృదయపూర్వకంగా మీ భర్త గారికి ఎలా సహకరిస్తుంది? మీరు కూడా మీ అనుభవాలు చెప్పండి, 1, 2. నేనైతే దేవుని సంఘంలో చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నాను కాబట్టి నేను నేర్చుకున్న వాక్యంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రకారంగా ఆమె వేకునే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచిన ప్రకారంగా దేవుడు నాకు గృహం ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిన దగ్గర దినం నుంచి నేను వేకునే లేచి ప్రార్థన చేయడం, నా ఇంటి వరకు నేను కనిపెట్టి ప్రార్థన చేయడం, అది నేను అలవాటు చేసుకున్నాను. అదే విధంగా సంఘం కొరకు కూడా నేను ప్రార్థన చేయడం మీ భర్త గారికి ప్రార్థన సపోర్ట్, సహకారిగా నేను ప్రార్థన సపోర్ట్ అది కావాలి ముఖ్యంగా. అది మీ భర్త గారిని బలపరుస్తుంది అని. కానీ మీ భర్త గారి విజయానికి వెనుక మీ హస్తము, మీ ప్రార్థన ఉందని మా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి మీ పెద్ద పాప గ్రేస్ కదమ్మా, గ్రేస్ నువ్వు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఎలా సహకరిస్తున్నావు? అలర చేస్తున్నావా, లేక వాళ్ళతో పాటు మందిరంలో చక్కటి పాటలు పాడుతున్నావా? మందిరంలో చక్కగా పాటలు పాడుతున్నావు. ఇంకా క్రిస్మస్ దినాల్లో మరి మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పినట్టుగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాలు పొందుతున్నావా, నాకు చదివే కావాలంటున్నావా? సో మనస్ఫూర్తిగా నాన్నకి అమ్మకి సహకారం ఉంటున్నావు. చిన్న వయసులో చాలా చక్కటి సహకారం ఇస్తున్నావు. అమ్మ ఒలివియా, చాలా నెమ్మదిగా ఉన్నావు. నువ్వు మీ అమ్మగారు మాట వింటున్నావా, లేక మందిరంలో కూర్చొని కొరి తింటాను లేచి తింటానంటావా? అమ్మాలకి సాయం చేస్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం చిన్న బిడ్డ. సరే లూకు గారు, కుటుంబం తరపు నుంచి మీకు ఏ విధమైన ఆటంకాలు లేవు, ఫుల్ సపోర్ట్ ఉందండి. జాబ్ విషయంలో కూడా దేవుని కృపను బట్టి ఏ విధమైన ఆటంకాలు లేవు. మీ పై అధికారులు మీకు చక్కటి సపోర్ట్ చేస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న సంఘంలో ఉన్న కుటుంబాలు కానివ్వండి, లేక మీ గ్రామంలో ఉన్న ఇతర మతములకు చెందిన వారు ఎవరైనా ఎటువంటి ఆటంకాలు మీకు కలిగిస్తున్నారా సేవలో? లేదండి. మా యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు పరిచర్యకు. ఎందుకంటే ప్రార్థన సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ ప్రార్థన పెట్టినా సరే విశ్వాసులందరూ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ప్రార్థన సపోర్ట్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం సహకరిస్తారు కూడా. సంఘంలో ఏ ప్రార్థన అయినా సరే సహకరిస్తారు. మా గ్రామంలో ఉన్నటువంటి వారు కూడా, పెద్దలు కూడా ఎటువంటి ఆటంకం చేయరు. ఖచ్చితంగా సేవకి సపోర్ట్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టరు. దేవుని మహాకృపను బట్టి మరి దైవజనులు లూకు గారు ఒక అన్య కుటుంబంలో జన్మించారు. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న అమ్మాయిని
ప్రభు చూపించినప్పుడు వివాహం చేసుకున్నారు. ఆ తదనంతరం దర్శనమును బట్టి సేవలోనికి వచ్చారు. దర్శనమును బట్టి సేవలో వారు ముందుకు వెళుతున్నారు. కుటుంబము పరిపూర్ణమైన సహకారం అందిస్తున్నది. ఆయన చేస్తున్న జాబు ఏ విధమైన ఆటంకాలు లేవు. అలాగే స్థానిక విశ్వాస కుటుంబాలు కూడా అన్ని విషయములలో దైవజనునికి సహకారముగా ఉంటున్నారు. గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు కూడా ఎంతో చాలా చక్కటి సహకారం. వాళ్ళకి ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటున్నారు. కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రస్తుతానికి ముందుకు వెళుతున్నారు. కనుక ఈ సమయంలో ఒక చిన్న మాట, సూటి అనే ప్రశ్న వేస్తాను. ఈ రోజు చాలా బాగుంది, కానీ తర్వాత దినాలు చూస్తున్నప్పుడు మతము, జాతి, కులము ఇవి ఎక్కువ అవుతున్నాయి కదండి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీ మీదకి ఏమైనా ప్రతికూలమైన పరిస్థితులు వస్తే సేవలో ధైర్యంగా ముందుకెళ్తారా లేక వెనకడుగు వేస్తారా? లేదండి, అటువంటి పరిస్థితులు ఎదురైతే ఖచ్చితంగా నేను వెనుక చూడకుండా ప్రభు యొక్క పని కొరకే నేను ముందుకు కొనసాగుతాను. మరి అది మీ స్వశక్తి మీద ఉంటుందా లేక దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కావాలా? ఇది నా స్వశక్తి కాదు, అది కేవలం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. సో పౌలు గారి వంటి భారము నేను కలిగి ఉంటే, పౌలు అన్నారని నాకు అప్పగించబడిన కృపా సువార్తను ప్రకటించడానికి నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోనను అన్నారని. సో అటువంటి కమిట్మెంట్ మీరు చూపించగలరు. దేవుని సన్నిధిలో మీరు ఆ మాట అన్నారు, కీప్ ఇట్ అప్ అని. ఎందుకంటే రాబోయే దినాలు ఎలా ఉంటుందో తెలియదు, బట్ మన యొక్క గురి ఎటువంటి ప్రతికూలమైన స్థితిలోని సరే సేవలో ముందుకు కొనసాగాలి. వెరీ గుడ్ అయ్యా. మరి సేవలో మీ గోల్ ఏమిటి అసలు? మంచి ఇప్పటికే అన్నారు, సొంత గ్రామంలో సొంత ఇల్లు, సేవ చేస్తున్న గ్రామంలో సొంత ఇల్లు, ఇంకా 4-5 మంచి డాబాలు కట్టాలి అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ఏమిటి మీ గురి అసలు? మీ లక్ష్యం ఏమిటి? నా గురి అంటే ఏవో బిల్డింగ్లు కట్టాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనే ఆశ అయితే నాకు లేదు. ప్రభు ఇచ్చినటువంటి పెళ్లిళ్ళు ఉన్నాయి కదండి. అవునండి, అది ప్రభు చూసుకుంటారు. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. వారిని ప్రభు యొక్క మందిరానికి వచ్చిన వారిని, ప్రభు నాకు అప్పగించినటువంటి కుటుంబాలను క్రీస్తులో సంపూర్ణులుగా చేయాలి. ఆయన రాకడలో ప్రతి ఒక్కరిని కూడా అనింద్యులుగా నిలబెట్టాలి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎదుట అనిందులుగా నిలబెట్టాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని సాక్ష్యం పొందుకోవాలి ప్రభుని బట్టి. ఆమేన్. ప్రభు ద్వారా, నాతో కాదు, మనుషుల ద్వారా కాదు. వెరీ గుడ్. సహోదరుడు దేవజనులు లూకు గారి హృదయంలో ఉన్న లక్ష్యము మనం ఆలకించాం కదా. ఆయన యొక్క గురి ఒకటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి అగ్ని వంటి నరకం నుంచి వాడిని బయటకు తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో నిలబెట్టాలి. అంతేకాదు వారిని వాక్యం ద్వారా తీర్చిదిద్ది ఆయన యొక్క రాకడలో, ఆయన యొక్క ప్రత్యక్షతలో అనింద్యులుగా నిలబెట్టాలి. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘమునకు ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట ఉంటుందండి. కనుక మీ లక్ష్యము నెరవేరాలని ఒక సేవకునిగా నేను నా హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఎటువంటి సమయమైనా సరే, ఏ స్థితిలోని సరే, మీరు వెళ్ళు ప్రతి స్థలములో క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను కనుపరిచే సంఘముగా, కుటుంబముగా, దేవుని చేత కట్టబడిన కుటుంబముగా ఉండాలని మా ప్రార్థన. మరి ఈ విషయంలో సేవకురాలు ఎస్తేర్, మీ యొక్క అభిప్రాయం, మీ ఆయన గారితో మీరు ఏకీభవిస్తారా లేక మీరు ఇంకేమైనా ఆలోచన ఉందా? తనతో పాటు ఏకీభవిస్తానండి. మేము కూడా దేవుని రాజ్యం కొరకు మేము ఇంకా ముందుకు కొనసాగాలి. వెరీ గుడ్. ఒక మంచి కుటుంబముగా మీరు దేవుని ప్రజలను సంపాదించాలి, దేవుని రాజ్యం కట్టి, మరి వాళ్ళకి ఏమని దేవుని రాజ్యం కట్టారు. మరి మన యొక్క దర్శనం ఏంటండి? ఎప్పుడు దర్శనము చాలా చాలా సంతోషమైన దైవజనులుగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఈ సమయానికి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్గా ఒక్కసారి మీ కళ్ళ ముందు ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు,
దేవుని బిడ్డలు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కనుక వారందరికీ ఒక మంచి మాట చెప్పండి. ఈ అంత్యకాల భయంకరమైన దినాల్లో వారి విశ్వాసం బలపరచడానికి ఒక మంచి మాట సెలవేయండి. ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క భయంకరమైనటువంటి అంత్యకాలంలో ఉన్నటువంటి మనం, సాతానుడు ఎటువంటి ఉచ్చులు వేసినా సరే, ఎటువంటి బాణాలు మన మీదకి ఉరినా సరే, మనము క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. యేసు క్రీస్తు ఇచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే సాతానుడు వేసే ప్రతి వియుక్తు నుంచి కూడా ప్రభు మనలను విడిపిస్తాడు. అట్ ద సేమ్ టైం కుటుంబముగా కట్టబడినటువంటి మేము ఎలాగైతే మేము ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క పనిలో మేము ముందుకు కొనసాగుతున్నామో, మీరు కూడా మీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన మీద ఆధారపడండి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటను దీవించునుగా. థ్యాంక్ యూ. దైవజనులు లూకు గారికి మన పరిచర్యల తరపున అభినందిస్తున్నాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేకుల విశ్వాసాన్ని బలపరచడానికి మీ యొక్క అనుభవములను, నిజంగా అన్య కుటుంబముల నుంచి వచ్చిన మీరు ఈరోజు ప్రభు కొరకు ఒక మంచి పాత్రగా, మీరు ఒక్కలే కాదు, టోటల్ కుటుంబం అంతా వాడబడుతున్నారు. ఆ యొక్క అనుభవాలని ఇరువురు పంచుకున్నారు, కుమార్తెలు కూడా పంచుకున్నారు. మరొకసారి నా హృదయపూర్వకమైన అభినందనలు మీ ఇరువురికి తెలియచేస్తూ చిన్న ప్రార్థించి దీవిస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రభువా, ఇదిగో నీ సేవకులు లూకు, తన భార్య ఎస్తేర్, బిడ్డలిద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు. వినిన వారందరూ విశ్వాసములో బలపరచబడటానికి, ఇదిగో దైవజనుల యొక్క గురి, దైవజనులు విశ్వాసులకును అన్యులకు ఇచ్చిన ఆ మంచి మాటను బట్టి వందనములు చెల్లిస్తూ, ప్రభువా, కొండలైనను లోయలైనను యేసుతో కొనసాగుచు ఈ కుటుంబము గురి యొద్దకు చేరుకోవాలి. అనేకులను నీ రాకడ కొరకు సిద్ధపరచటంలో నీ కుటుంబమును దీవించి బలపరిచి నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింపచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి విజయం పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు లూకు గారు. ఖచ్చితంగా మీ యొక్క గురిని మీరు చేరుకుంటారు. అది మా ప్రార్థన, మా విశ్వాసము. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. పిల్లలకి బ్లెస్సింగ్స్ అండి. ఈరోజు నా భారం ఒకటే, అన్య కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ప్రభు చేత కట్టబడి ప్రభు కొరకు వాడబడుతున్నారు. మీరు కూడా ఎవరైనా సరే మతములోకి దిగమని అనటం లేదు, మతము మార్చుకోమని అనటం లేదు. మీ విశ్వాసాన్ని మార్చుకోండి. సజీవుడైన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందున్న విశ్వాసమే నిత్య జీవమునకు నడిపిస్తున్నది. మీరు చూశారు కదా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబమును మాదిరిగా ఉంచుకొని ప్రభునందు విశ్వాసంలో మీరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము 14 నుంచి 19 వరకు ఉంటుందండి. ఏ తండ్రిని బట్టి మీరు కుటుంబము కట్టబడినారో ఆ పరలోకపు తండ్రి కుటుంబముగా పిలువబడినట్లు ఆంతరంగమున మీరు బలపరచబడాలి. విశ్వాసము ద్వారా వాక్యము మీ కుటుంబంలో నివసించాలి. క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి మీరు రావాలి. దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.